ఈ రోజున దేవుని తోడు మనతో ఉంటే మనం ఏ విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుని యొక్క తోడు కొంతమంది భక్తుల మీద ఉన్నట్లుగా మనం చూస్తుంటాం. వారి జీవితాలు మొదట కొంచెముగా ప్రారంభించబడినప్పటికీ తుదకు వారు మహావృద్ధి పొందటానికి కారణం ఏంటి? ఒక గొర్రెల కాపరి రాజు అయ్యేటటువంటి సందర్భాలు ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడగలుగుతామా? ఒక గొర్రెల కాపరి ఆ దేశానికి రాజు అయ్యాడు అనే విషయాన్ని చెప్తున్నాను. ఎక్కడైనా ఈ విషయాన్ని మనం గమనించగలుగుతామంటే ఈ ప్రపంచంలో ఎక్కడా మనం చూడలేం. కానీ బైబిల్లో మాత్రమే ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక పామరుడు, గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తి ఆ దేశానికి రాజు అయ్యాడు. ఎందుకని ఆలోచన చేస్తే దేవుని తోడు అతనికి ఉంది కాబట్టి. అర్థమవుతుందండి. దేవుని తోడు మనతో ఉంటే మనం చిన్నవారమే కావచ్చు, కానీ దేవాదేవుడు మనం వనరులను దీవిస్తాడు. దేవుని తోడు నీకు తోడుకుంటే నీ కష్టాజితాన్ని దేవుడు దీవిస్తాడు. అసాధారణమైన కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు దేవుని తోడు నువ్వు కోరుకోకపోయినట్లయితే, దేవుని తోడు నీకు లేకపోయినట్లయితే ఈరోజు ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ తోడు నాతో ఉంచయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నువ్వు నాతో పాటు రావయ్యా అని ప్రభువుని వేడుకుంటే యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్ ఇఫ్ గాడ్ బీ విత్ యూ. దేవుడు నీతో ఉంటే నీ జీవితం మునుపటి వలె ఉండదు. ఒక ప్రత్యేకమైన అద్భుతాన్ని నువ్వు చూస్తావు, హృదయంలో శాంతిని అనుభవిస్తావు, సమాధానం అనుభవిస్తావు, కలవరం నుంచి విడుదల పొందుతావు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ మాటలు ఎంత ధైర్యంగా ఉన్నాయండి. ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ ప్రపంచంలో దేవుని తోడు కంటే మిన్నైనటువంటి తోడు ఈ ప్రపంచంలో మరొకటి లేదండి. నీ యొక్క భర్త తోడు కంటే, నీ భార్య తోడు కంటే, నీ తల్లిదండ్రుల తోడు కంటే, నీ స్నేహితుల యొక్క తోడు కంటే, నీ తోబుట్టువుల తోడు కంటే దేవుని తోడు ప్రశస్తమైనది. దేవుని తోడు మనకెంతగానో ఆవశ్యకమైనది. మోషే జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, మోషే అమ్రాము యోకెబేదు అనేటువంటి తల్లిదండ్రులకి అతను జన్మించాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకుని వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. చాలండి. ఒకరోజు ఆ వ్యక్తి మోషే అరణ్యమును దాటాడట. ఏ అరణ్యము? మిద్యాన్ అరణ్యాన్ని దాటాడు. అక్కడ దేవుని పర్వతమైనటువంటి హోరేబును చూశాడు. హోరేబు అనగా దేవుని పర్వతం. ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఒక వింతను చూస్తున్నాడు, ఒక విచిత్రాన్ని చూస్తున్నాడు, ఒక చోద్యాన్ని చూస్తున్నాడు. ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అదేంటి? పొద అలా కాలుతానే ఉంది, మండుతానే ఉంది, కానీ కాలి బూడిదవ్వట్లేదేంటి? గంట అయింది, 2 గంటలైంది, అలా కాలుతానే ఉంది. అది మామూలు అగ్ని కాదు, మనుషులు రాజేస్తే వచ్చేటువంటి అగ్ని కాదు, అది దేవుని యొక్క అగ్ని అని గమనించాడు. దగ్గరికి వెళ్ళి చూద్దామని అనుకుంటున్నాడు, దగ్గరికి ప్రవేశిద్దాం అనుకుంటున్నప్పుడు ఆ అగ్ని మాట్లాడుతూ ఉంది. అగ్నిలోంచి ఒక ప్రత్యక్షత మోషేకి వస్తూ ఉంది. మోషే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనదయ్యా, పరిశుద్ధమైనటువంటి దేవునికి సన్నిధిది. నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నీ దేవుడు పరిశుద్ధుడు. అందుని బట్టి నీ చెప్పులు విడువుము. నీ దేవుని నువ్వు సమీపించాలంటే నీలో పరిశుద్ధత కావాలి. నీ దేవుని నువ్వు సమీపించాలంటే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి నువ్వు చేరుకోవాలంటే, ఆయన సముఖానికి నువ్వు వెళ్ళాలంటే నీవు కూడా పరిశుద్ధతను పొందుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు దేవుణ్ణి చూడలేరని దేవుని లేఖనం చదివిస్తుంది. అక్కడ మోషే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు. అక్కడ తన జీవితాన్ని ప్రభువుకి అర్పించాడు. అక్కడ తన జీవితాన్ని మారు మనసు పొందాడు, రక్షణ అనుభవాన్ని పొందాడు. అక్కడి నుంచి తన జీవితంలో దేవుడు తోడుగా ఉండటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ జీవితాల్లో ఎప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడనంటే, మీరు అరణ్యాన్ని విడిచిపెట్టినప్పుడు. ఏ అరణ్యం అది? అరణ్యం అంటే గుర్తుపెట్టుకోండి, అరణ్యం అంటే లోకము. అరణ్యం అంటే లోకము. లోకంలో ఉన్నంత ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడం. అంటే ఈ అరణ్యాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, హోరేబు పర్వతం దగ్గరికి రావడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, అక్కడ దేవుని యొక్క స్వారూప్యంలోకి నువ్వు మార్చబడతావు. అక్కడ దేవుని ప్రత్యక్షత చూసి ఆ ప్రత్యక్ష ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ఆదేశాన్ని, ఆజ్ఞను లోబడతావో,
అక్కడి నుంచి దేవాదేవుడు నీకు తోడుగా ఉండటం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి చూడండి, మోషేకి అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ ఐగుప్తు నుంచి అయితే పారిపోయి వచ్చాడో అదే ఐగుప్తుకు ధైర్యంగా వెళ్ళాడు. ఎవరిని కలుసుకున్నాడు? మనుషుని కలుసుకున్నాడా? సాక్షాత్తు ఫరోనే కలుసుకున్నాడు. ఫరో అని పేరు పెట్టి పిలిచాడు. నా ప్రజలు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసతలు ఉన్నారు, వారిని విడిపించు, నా దేవుడు నన్ను పంపించాడని ధైర్యంతో ఎలా మాట్లాడగలిగాడంటే దేవుని యొక్క తోడు మోషేకి ఉన్నదే. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు మోషే, ఏంటంటే ప్రభువా నా జీవితంలో ఈ సమస్య ఉంది, ఇశ్రాయేలుని పంపించమంటే ఫరో పంపించడు కదా అని ఒక సమస్యను ప్రభుతో చెప్తున్నప్పుడు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మీ జీవితంలో ఒక ప్రతికూల పరిస్థితి ఉంది, ఒక వ్యక్తిని ఒక సమస్యను ఎదుర్కొనేటువంటి ధైర్యం మీకు లేకపోయినట్లయితే ప్రభు యొక్క తోడు ఉంటే ప్రభు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదండి. దేవుని తోడు మనం కలిగి ఉంటే ఈ ప్రపంచంలో ఏమీ మనకు అక్కర్లేదు. దేవుని తోడులో అన్ని కార్యాలు సఫలమవుతాయి. దేవుని తోడును మనం కోరుకున్నప్పుడు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది, నీ ప్రతి ప్రార్థనకు జవాబును ప్రభు ఇస్తాడు. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగాడు. నిజంగా అంత కోపిష్టైనటువంటి వాడు. ఏమండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించాడని ఒక్క గుద్దుకు చంపేశాడే, మరి అలాంటి మోషే 40 లక్షల మందిని నడిపించగలుగుతున్నాడంటే దేవుని తోడు అతనికి తోడుగా ఉంది కాబట్టి. ఆమేన్. అంటే దేవుని తోడు నీకుంటే నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తావు, నీ యొక్క కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు ఏం చేయగలుగుతావు? నడిపించగలుగుతావు. నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు నువ్వు అణుచుకోగలుగుతావు. దేవుని తోడంటే దేవుని ఆత్మ నింపుదల నువ్వు పొందుకుంటావు. తద్వారా దేవుని నుంచి గొప్ప విజయాన్ని పొందుకుంటే ఎన్ని విజయాలు ప్రభు మోషేకి ఇచ్చాడో మనం చూస్తూ ఉంటాం. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తే ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, కొన్ని వందల రాత్రులు ఆయన గురించి మనము ధ్యానం చేయొచ్చు, కొన్ని వందల గంటలు ఆయన గురించి ధ్యానం చేయొచ్చు. ఐగుప్తు దేశంలో 10 సూచక్రియలు దేవాదేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. బండను చీల్చగా బండలోంచి నీళ్లు రచుని విస్తారమైన జలరాశులు బండ నుంచి దేవాదేవుడు మోషే ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అమాలేకీయులైనటువంటి శత్రువులు మోషే మీదకి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు దేవాదేవుడు అమాలేకీయుల మీద గొప్ప జయాన్ని మోషేకి తన యొక్క ప్రజలకు ఇచ్చినట్లుగా నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ద సేమ్ ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ టునైట్. ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును, ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును. అందుని బట్టి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది, ఆయన సన్నిధి నీతో ఉంది, అందుని బట్టి భయపడొద్దు. దేవాదేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని తోడు నీకు కూడా ఉంటే నీవు కూడా మోషే వలె దీవించబడతావు. మోషే వలె అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. మోషే వలె నీ జీవితంలో కూడా దేవుడు సమస్తమైనటువంటి కార్యాలలో నీకు తోడుగా ఉండి నీ జీవితంలో గొప్ప విడుదల, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు. ప్రభువా నీ తోడు నాకుంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో వస్తే చాలయ్యా అని నువ్వు కోరుకుంటే చాలు. అదే ప్రార్థన మనం చేయగలిగితే శత్రువులపై నువ్వు విజయాన్ని సాధిస్తావు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతాం. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుమని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. గొలియాతును చూసేటప్పటికి ఒళ్ళు చల్లబడిపోతుంది. ఎందుకంటే ఆ వీరుడు మామూలుగా లేడాడు. తన గురించి ట్రాక్ రికార్డ్ ఉంది. అంతమందిని చంపాడు, ఇంతమందిని చంపాడు, మా జీవితంలోనే మా దేశంలోనే గొప్ప హీరో అని చెప్తా ఉన్నప్పుడు మీరు నమ్మగలుగుతారండి? దేవుని చేత అభిషేకించేటువంటి సౌలు కూడా భయపడి గుడారంలో దాక్కున్నాడండి. ఇక్కడ లేడు ఇజ్రాయెల్ రాజ్యంలో. ఆ టైంలో వాస్తవానికి దావీదు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు, కడసారి వాడు. తండ్రి కూడా కనీసం దావీదుని లెక్కల్లోంచి కూడా తీసేశాడు. కానీ తండ్రి ప్రక్కన పెట్టిన దేవాదేవుడు మాత్రం దావీదుని హెచ్చించాడు. హల్లెలూయా. తండ్రి పక్షపాతం చూపించాడు, అయినప్పటికీ దావీదుని దేవుడు ఉన్నతమైన స్థానం నడిపించాడు. ఒకవేళ నీవు కూడా నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ తండ్రి ద్వారా కావచ్చు, లేకపోతే నీ తోబుట్టువుల ద్వారా నువ్వు వెలువేయబడిన పరిస్థితుల్లో
నీ తండ్రి అందరినీ ఒకలా చూసి నిన్ను మరొకలా చూస్తూ నీకు అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ పరమ తండ్రిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు. ఆమేన్. అందరిలో నీ తలను పైకెత్తేటువంటి వాడు, వారిలో ఒంటరైనటువంటి వాడు 1000 మంది యొగును. హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగింది. దావీదు పట్ల దేవుని తోడుంది కాబట్టి దావీదుని దేవుడు హెచ్చించాడు. నిజంగా ఆ టైంలో సౌలు దగ్గర తీసుకెళ్లారు దావీదుని. వాడు మన ప్రజలని, మన దేవుణ్ణి అంత భయంకరంగా దూషిస్తుంటే ఒక్కడు వెళ్ళలేకపోతున్నాడా? నేను దేవుని ఆత్మ లేనిటువంటి వాడిని, సున్నత లేనిటువంటి ఆ ఫిలిష్తీయుడు, అంటే రక్షణ లేనిటువంటి వాడు, ప్రభువుని ఎరగినటువంటి వాడు అన్ని సవాలు విసురుతుంటే ఒక్కరికి పౌరుషం రావట్లేదా? నేను వెళ్తాను, వెళ్ళేది నేను కాదు కానీ నాతో పాటు ప్రభు సన్నిధి, ప్రభు తోడుగా వస్తుంది కాబట్టి నేను వెళ్తానన్నాడు. అందరికీ ఆ మాట ఈ మాట తెలిసింది. ఒక్కడొచ్చాడట, వాడు వెళ్తానంటున్నాడు, కనీసం పరువు కాపాడడానికి ఒకడు వచ్చాడని చెప్పి తీసుకెళ్ళి ఎవరి ముందు నిలబెట్టారు? సౌలు దగ్గర నిలబెట్టారు. సౌలు అంటున్నాడు, ఏంటయ్యా నీ ట్రాక్ రికార్డ్ ఏంటయ్యా? నీ ట్రాక్ రికార్డ్, యుద్ధంలో నీకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి? నువ్వు ఎటువంటి జయాలు పొందావంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను బలహీనుడే కానీ నా దేవుడు బలవంతుడు. ఓ సందర్భంలో గొర్రెలు మేపుతున్నప్పుడు సింహం నా గొర్రెను ఎత్తుకెళ్ళిపోతా ఉన్నప్పుడు నేను పరిగెత్తుకుంటా వెళ్ళి సింహాన్ని పట్టుకుని సింహాన్ని ఇలా చీల్చి నా గొర్రె పిల్లను బయటికి తీసుకొచ్చాను. ఆహా, ట్రాక్ రికార్డ్ బాగుందే. ఆ తర్వాత మరో సందర్భంలో ఎలుగుబంటి నా గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోతుంది, నాకు చాలా ఇష్టపూర్వకమైనటువంటి గొర్రె పిల్లను తీసుకెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటిని కూడా చీల్చి నా గొర్రెను రక్షించాను. బాగుందయ్యా ట్రాక్ రికార్డ్. నీ కాన్ఫిడెన్స్ బాగుంది, నీ ధైర్యం బాగుంది. అందుని బట్టి నువ్వు వెళ్తానంటున్నావు కాబట్టి ఆర్మర్ వేయండి అన్నాడు. ఏంటి, సైనికుడు వేసుకోవాల్సిన ఆర్మర్ ఎప్పుడైతే వేశారో పాపం దావీదుకి ఆర్మర్ సరిపోట్లా, ఆ యుద్ధ కవచాలు సరిపోట్లా, చిన్నోడు కదండి, సరిపోట్లా. అందుని బట్టి నాకేం అక్కర్లేదండి, నా దేవుని యొక్క ధైర్యంతో నా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు యెహోవా అని చెప్పి యుద్ధ భూమికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. అందరూ వెనక్కి తగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేల్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోతుంటే దావీదు మాత్రం పరిగెత్తుకుంటా ఆసక్తిగా యుద్ధం చేయడానికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు ధైర్యంతో. ఎందుకో తెలుసా? కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? తన బలం మీద కాదు, తన హైట్ మీద కాదు, తన శక్తి సామర్థ్యాల మీద కాదు, తన కాన్ఫిడెన్స్ తన దేవుడైనటువంటి యెహోవా మీద. హల్లెలూయా. నీ యొక్క కాన్ఫిడెన్స్, నీ యొక్క ధైర్యము ప్రభు అయి ఉన్నప్పుడు సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటావు. భయపడవు, పిరికి పందలా పారిపో, ధైర్యంగా సమస్యను ఎదుర్కొంటావు. చాలామంది సమస్యలు వచ్చినప్పుడు వెనక్కు వెళ్ళిపోతుంటారు. నేను చేయలేనండి ఇది, నేను వారిని ఫేస్ చేయలేనండి, లేకపోతే అప్పులలో వస్తే దాన్ని ఫేస్ చేయాలని చెప్పి వెనక్కి దాక్కోవడం కాదు. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఎవరో. మన జీవితాల్లో సమస్యను ఎదుర్కొనే విషయంలో కూడా ప్రభువును బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని వెళ్ళినటువంటి దావీదు నిజంగా అప్పుడు సౌలు అంటాడు, మంచి మాట అంటాడు, యెహోవా నీకు తోడుండును గాక. నిజంగా ప్రభు తనకు తోడుంటాన్ని బట్టి శత్రువు అయినటువంటి గొలియాతు మీద, శత్రువు అయినటువంటి ఫిలిష్తీయుల మీద విజయాన్ని సాధించాడు. ఏమండి, మా సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు గూస్ బాంబ్స్ వస్తాయండి. చిన్నవాడు 6 మూరల జానుడు కలిగినటువంటి ఆ యొక్క గొలియాతుని ఎంత ఈజీగా చంపాడని ఎప్పుడైతే ఫిలిష్తీయులు తెలుసుకోగానే అందరూ వెనక్కు పరిగెట్టడం మొదలుపెట్టారో, ఏ ఖడ్గాన్ని అయితే ఆ యొక్క గొలియాతు పట్టుకున్నాడో, ఒడిసెల రాయితో ఎప్పుడైతే ఇక్కడ కొట్టగానే ఆ రాయి కూడా చూడండి రివ్వుమని వెళ్ళిపోయి కరెక్ట్గా ఆ యొక్క గొలియాతు మొత్తం అన్ని కవచాలు వేసుకున్నాడండి. మొత్తం ఇక్కడేమో బ్రెస్ట్ ప్లేట్ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది, కింద షూ ఉంది, మొత్తం కవచాలతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తికి ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ నుదురు మాత్రం ఖాళీగా ఉంది. కరెక్ట్గా దేవుడు చూపిన కృప ఏంటంటే, సో ఒడిసెల రాయితో ఎప్పుడైతే కొట్టగానే రివ్వుమని వెళ్ళిపోయింది. కొన్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో ఆ రాయి వెళ్ళి ఎప్పుడైతే నుదురుని తాకిందో నుదుటిలో ఏమైందట, అది దూరిపోయిందట. ఏమండి, ఆ రాయిల్లో ఏమైపోయింది? ఒక బుల్లెట్ వలె లోపలికి దూరిపోయేటప్పటికి అంత గొప్పవాడు, అంత ధైర్యశాలి, అంత బలవంతుడు, అంత ఫిట్నెస్ ఉన్నటువంటి వాడు. వెంటనే ఆ వ్యక్తి ఎలా పడ్డాడట? వెనక్కి పడలేదు కానీ బోర్లా పడ్డాడు. అంటే వెనకాల ప్రభు ఉన్నాడు. దావీదుని అన్నాడు, నువ్వు ఇసురయ్యా, కరెక్ట్గా డైమెన్షన్స్ అన్ని నేను చూస్తాను, కరెక్ట్గా గురి తగిలేలా నేను చూస్తాను అని దేవుడు వెనకాల నుంచి రాయి అలా తగలగానే వెనకాల నుంచి వేలుతో ఎలా అన్నాడు అంతే ప్రభు. సో గొలియాతు కింద పడేటప్పటికి వెంటనే ఆలోచన వచ్చింది దావీదుకి, కింద పడిపోయాడని చెప్పి పరుగును వెళ్ళి తన దగ్గర కత్తి లేదు, గద లేదు, ఏమీ లేదు, ఏ కత్తినైతే ఏ ఖడ్గాన్నైతే ఆ గొలియాతు పట్టుకున్నాడు అదే ఖడ్గాన్ని తీసి తలను నరికేశాడండి. నరికేసి ఇలా పట్టుకున్నాడు తలను. అక్కడ ఫిలిష్తీయులందరూ కూడా పరుగాల దేశానికి. అప్పుడు దావీదు వస్తుంటే సుప్రీం హీరో
ఏ గాడ్ బ్లెస్డ్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇప్పుడు వరకు దావీదు పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అప్పుడు నెరవేర్చబడటం ప్రారంభించినాయి. చిన్నప్పటి నుంచి కూడా దేవుణ్ణి అంత ఆసక్తిగా ఆరాధన చేసేటువంటి దావీదు దేవుని నుంచి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ గొప్పగా అరుస్తున్నారు, దావీదుకి ఎన్ని చేయాలో? 10,000 చేయాలో, దావీదుకి 10,000 చేయాలో, మా రాజు దావీదే, మా రాజు దావీదే అని అరుస్తూ ఉంటే సందర్భం మనకు తెలుసు. రాజు కూడా అసూయపడేటువంటి అంత గొప్ప స్థితికి దావీదుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నా ప్రియ జనాంగమా, మీ జీవితాల్లో ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ సొంత తోబుట్టువులు నిన్ను చూసి అసూయపడేలా దేవుడు అంత ఉన్నతమైన స్థానానికి దేవుడిని నడిపిస్తాడు. ఆమేన్. దావీదుని అంత ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపించడానికి కారణం ఏంటంటే దావీదుకి దేవుని తోడుంది. ఈరోజున దావీదు దేవుని తోడు కోరుకున్నాడు. ప్రభు నాకు ఈ లోకంలో ఏం వద్దయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ తోడుంటే చాలు. అది ప్యాకేజ్, అది ఆ ప్యాకేజీలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి. దేవుని తోడు అనేటువంటి ఒక ప్యాకేజ్లో అన్ని ఆశీర్వాదాలు దానిలో ఉంటాయి, అన్ని దీవెనలు దాని మీద ఉంటాయి. ఎక్కడ గొర్రెలు కాపురండి? ఆ సందర్భం చూసారా మీరు? నిజంగా తండ్రి చేత జున్ను ముక్కలు ఆ ఫ్రూట్స్ తీసుకెళ్ళి ఎవరా అని చెప్పినటువంటి ఆ వ్యక్తిని దేవాదేవుడు ఆ దేశానికే రాజుగా చేశాడు. గొప్ప స్థానాన్ని దేవుడు ఉంచాడు. ఇప్పటికీ కూడా దావీదు పేరు ఇజ్రాయెల్ దేశంలో డేవిడ్ అనేటువంటి పేరు చాలా ప్రాచుర్యం పొందినటువంటి పేరు. దావీదు కంటే ఉన్నతమైనటువంటి రాజు ఇజ్రాయెల్ దేశంలో నేటికి కూడా లేడు. దావీదు సింహాసనం. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ దావీదు వంశంలోంచే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దావీదు వంశంలోంచే లోక చరిత్రను మార్చివేయగలిగినటువంటి రక్షకుడు, సృష్టికర్త, వాక్యమైనటువంటి దేవుడు దావీదు వంశం నుంచి వచ్చాడు. యేసు ప్రభువారిని కూడా దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు ఆయన. నిజంగా నేను ఇంకో మాట అద్భుతాన్ని చెప్తాను చూడండి. రేపొద్దున యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఆయన చేయబోతున్నాడు. డూ యు నో దాట్? యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద చేయబోతున్నాడు. ఆ భూమి మీద చేయబడుతున్నప్పుడు ఆయన ఏ సింహాసనం మీద కూర్చుంటాడు తెలుసా? రాజు అనేటువంటి వాడు సింహాసనం మీద కూర్చుని పరిపాలన అందిస్తాడు. ఆయన కూర్చునే సింహాసనం పేరు దావీదు సింహం, ఏ థ్రోన్ ఆఫ్ డేవిడ్. ఆయన సింహాసనం పేరు దావీదు సింహాసనం, దావీదు నక్షత్రం అనేటువంటి మాటలు చూస్తుంటాం. దావీదుకి ఎంత ఘనత ఇచ్చేశాడండి ప్రభు. దావీదు ఎంత 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించగలిగాడు. దావీదు కుమారుడు సొలొమోను అద్భుతమైన రీతిలో దేవాలయాన్ని కట్టగలిగాడు. ఇంత గొప్ప దీవెన పొందుకోవడానికి కారణం ఒకటే. చిన్ననాటి నుంచి కూడా దావీదు కోరుకున్నది ఏంటి తెలుసా? నీ తోడు నాకు ఉంచయ్యా. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారం అయింది. ఆమేన్. దేవుని తోడు నీకుంటే ప్రతి కీడు నుంచి నువ్వు తప్పించబడతావు. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. యెబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేయగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఇక్కడ జాబేజ్ అనేటువంటి వ్యక్తి గురించి మనం చదువుతున్నాం. తెలుగులో ఎబ్బేజు అన్నారు, ఇంగ్లీష్లో ఏమన్నారు? జాబేజ్ అన్నారు, తెలుగులో ఎబ్బేజు. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాబేజ్? వేదన. తన తల్లట వేదన పడుతూ ఎబ్బేజుని కన్నదట. ఆ ప్రసవ వేదన పడుతూ నిజంగా ఎంతో వేదన పొందుతూ అనుకుందట, ఎంత వేదన కలుగు చేస్తున్నాడేంటి వీడు, ఇంత వేదన రప్పిస్తాడని. పుట్టగానే నీ పేరు వేదన అని పెట్టాడు. నీ పేరు వేదన అని పెట్టింది. మన భాషలో చెప్పుకోవాలంటే వేదన కుమారుని పెట్టిందేమో అండి. అంత వేదన కలుగు చేశాడు. కానీ తన జీవితంలో వేదన అనేటువంటి పేరు పెట్టుకున్న ఆ వ్యక్తి జీవితంలో తన నోటి నిండా దేవుడు నవ్వుంచగలిగాడు. ఆమేన్. పేరుకు తగిన సార్థకత తన జీవితంలో జరగల. పేరైతే వేదనే, కానీ తన జీవితంలో దేవుడు నోటి నిండా నవ్వునుంచాడు. అనేక మందికి నవ్వునుంచాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? తన ప్రార్థనా జీవితాన్ని బట్టి. దేవుడు ఎబ్బేజుకు తోడుగా ఉన్నాడు కాబట్టి తను చేసిన ప్రార్థనకు దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. ఏం ప్రార్థన చేశాడు ఎబ్బేజు? నిశ్చయముగా నన్ను దీవించి. ఈ మాట నాతో చెప్పండి. మీ ప్రార్థనలో దీన్ని ప్రతిరోజు కూడా ప్రభుని అడగండి. ఎబ్బేజు ప్రార్థన మనందరికీ కూడా మాదిరికరంగా ఉంది. ఎబ్బేజు అంటున్నాడు, ప్రభువా నిశ్చయముగా నన్ను దీవించి. ష్యూర్లీ బ్లెస్ మీ ఓ లార్డ్. నా సరిహద్దులను విశాలపరచయ. లార్డ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్. ఈ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, నాకు కీడు రాకుండా దానిలో నుండి రక్షింపుము, తప్పింపుము.
ఈ 4 ప్రార్థనలు ప్రతిరోజు మనం చేయాలండి. మీరు పరలోక ప్రార్థన కూడా మీరు జాగ్రత్తగా చదివితే పరలోక ప్రార్థనలు కూడా ఈ అంశాలు ఉంటాయి. ఏ కీడు రాకుండా తప్పించయ్యా. ఈరోజు నా ప్రభు యొక్క హస్తము, ప్రభు యొక్క తోడు ఎబ్బేజుకు ఉన్న కారణం చేత ఎబ్బేజు తన జీవితంలో ప్రతి కీడు నుంచి తప్పించబడ్డాడు. ఆమేన్. నీ జీవితంలో ఒకవేళ నీ మీద కీడులు, ఒకవేళ నీ మీద శాపము, నీ మీద ఉన్నటువంటి ఆ పాప భారం, నీ మీద ఉన్న శాప భారం, నీ మీద ఉన్న రుణ భారం ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే ప్రభువుని ఏ కీడు రాకుండా నేను తప్పించగలడు. స్తోత్రం చెప్పండి. నిజంగా ఎన్నో ప్రమాదాలు నీ జీవితంలో కలుగుతున్నప్పటికీ దేవుడు తన కృపను నీ జీవితంలో విస్తరింపచేస్తాడు. దేవుని కృప, దేవుని తోడు ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాల్లో కీడు నుంచి ఏం చేయబడతారు? తప్పించబడతారు. సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మీద ఎలాగన్నా కీడు ప్రయోగించాలని, ఎలాగన్నా కీడు తలపెట్టాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాడు సాతానుడు. నువ్వు నష్టపోవాలని, నువ్వు దుఃఖించాలని, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేయాలని, దేవునికి విరోధంగా నువ్వు వెళ్ళిపోవాలని ఎప్పుడు కూడా సాతానుడు నీ మీద అగ్నిబాణాలు వేస్తుంటాడు. నువ్వు పోరాడినది శరీరంతో కాదు, నువ్వు పోరాడినది అంధకార శక్తులతోనూ, దురాత్మ శక్తుల సమూహంతోనూ, ఈ యొక్క లోకాన్ని పరిపాలన చేస్తున్నటువంటి, లోకరాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సాతానుతో మీరు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు నీ జీవితంలో కీడు 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 వస్తూ ఉన్నప్పుడు దేవుని తోడుంటే దేవాదేవుడు కీడు నుంచి ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. మనుషుల యొక్క మాటల ద్వారా వచ్చేటువంటి ఆ కీడు, మనుషుల చూపుల ద్వారా వచ్చేటువంటి కీడు, ఇంకో మాటలో చెప్పాలంటే మనుషులు నీకేదో ప్రమాదం చేయాలని, నీ పరపతిని తగ్గించాలని, నీ పేరు ప్రఖ్యాతులను పాడు చేయాలని, నీ యొక్క ఆస్తిని దొంగిలించాలని, ఎలాగైనా సరే మనుషులు నీ మీద కలిగినటువంటి ప్రతి కీడును దేవుడు ఏం చేస్తాడు? తొలగించి తప్పించి ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతాను ఎప్పుడు కూడా ఉదయం లెగ్గానే చేసే ప్రార్థన, ప్రభువా ప్రభు ఈరోజు నా మీద కలిగేటువంటి ప్రతి కీడు నుంచి నన్ను తప్పించయ్యా, నన్ను తప్పించయ్యా. ఏ దురాత్మ శక్తి, ఏ చీకటి శక్తి నా మీద, నా బిడ్డల మీద, నా సంఘం మీద ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరిని కీడు నుంచి తప్పించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభు వారి జీవితంలో సాతానుడు శోధిస్తున్నప్పుడు, సాతానుడు వారి మీద నిజంగా ఒక భయంకరమైన సింహం వలె వారి మీద పడుతున్నప్పుడు, కీడు చేయాలని ప్రయాసపడుతున్నప్పుడు కీడు నుంచి తప్పించయ్యా, కీడు నుంచి తప్పించి ఆయన ప్రార్థన లేకుండా నేను బయటికి రాను. ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? నీవు కూడా ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఉన్నప్పుడు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఏ కీడు మా బిడ్డల మీద ఉండకూడదయ్యా, ఏ కీడు మా బిడ్డలకి రాకూడదయ్యా అని ప్రతి తల్లి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడే నీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి చేరతారు. నీ బిడ్డలను సాతానుడు టచ్ చేయలేడు, ముట్టుకోలేడు. నీ బిడ్డలు యవ్వన కాలంలో రక్షించబడతారు, యవ్వన కాలంలో దేవుని చేతికి అప్పగించబడతారు, దేవుని కోసం జీవిస్తారు, దేవుని కోసం ఆలోచన చేస్తారు. వారి యొక్క భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎబ్బేజు నిజంగా తన జీవితంలో దేవుని తోడు అతనికి తోడుగా ఉండటం ద్వారా అతనికి ఏ కీడు రాలేదు. దేవుడు తన ప్రార్థన అంగీకరించి ఎబ్బేజును ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు ఎబ్బేజును చేశాడు. ఆమేన్, ఆమేన్. నీవు కూడా ఆశీర్వదించబడతావు, ఆశీర్వాదానికి కారకుడిగా ఉంటావు. నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? నీ ద్వారా ఎంతమంది దీవెన పొందుతున్నారు? నువ్వు ఎంతమందికి ఆశీర్వాద కారకుడిగా ఉన్నావు? ఆలోచన చేయండి. ఆశీర్వదించబడటం ఒక ఎత్తు, ఆశీర్వాద కారకుడిగా ఉండటం మరొక ఎత్తు. ప్రభు నన్ను దీవించు అని అడగటం చాలా ప్రాముఖ్యం. రెండో ప్రార్థన ఏం తెలుసా? నన్ను దీవెనకరంగా మార్చు. ప్రైజ్ గాడ్. దీవెనకరంగా మార్చు ప్రభు. నన్ను చూస్తున్న ప్రజలు, లేకపోతే నా ద్వారా కొంతమంది పోషించబడాలయ్యా, నా ద్వారా కొన్ని కుటుంబాలు ఆదరించబడాలయ్యా, నా ద్వారా కొంతమంది తినాలయ్యా, వారి కుటుంబాలు పోషించబడాలి. అది గొప్ప కార్యం అండి. నేను ఎక్కువగా ఒక ప్రార్థన చేస్తాను, అదేంటంటే మేక్ మీ ఏ బ్లెస్సింగ్. ఈ మాట చెప్పండి, మేక్ మీ ఏ బ్లెస్సింగ్. దాని అర్థం ఏంటంటే నన్ను ఆశీర్వాదంగా చెయ్యి. ఆశీర్వదించు అంటాం ఒక ఎత్తు అయితే, నీ ఆధ్యాత్మిక పరిపక్వత, నువ్వు భక్తులు ఎదుగుతున్నప్పుడు, విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, నిరీక్షణలు ఎదుగుతున్నప్పుడు, నువ్వు దేవుని యొక్క సహవాసం ఎదుగుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నన్ను ఆశీర్వదించడం కాదు, ఆశీర్వాదానికి కారకుడిగా నన్ను చేయి. అది ఎంత ప్రార్థన అండి. నిజంగా నీ ద్వారా ఎంతమంది ప్రభులోకి వచ్చారు? నువ్వు ఎంతమందిని నువ్వు కన్నావు? ఎంతమందిని నిత్య నరకాగ్నిగుండం నుంచి నువ్వు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఆ గొప్ప వారధిగా నువ్వు ఉన్నావా? దేవుడు అంటే అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, అనేకమంది దీవెనకు కారకుడిగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ అండ్ విల్ మేక్ ఎ ఛానల్ ఫర్ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ.
నిన్ను ఒక ఛానల్గా చేస్తాను, నిన్ను ఒక ఆశీర్వాద కారకుడిగా చేస్తాను, నువ్వు అడుగుపెట్టు చోటల్లా దీవిస్తానయ్యా. ఎవరైతే నిన్ను దీవిస్తారో, ఎవరైతే నిన్ను ఆశీర్దిస్తారో, ఎవరిని నీ మంచి కోరుకుంటారో, నేను వారి మంచిని ఏం చేస్తానో అభివృద్ధిపరుస్తాను. అబ్రహాముకున్న ఆశీర్వాదం ఎంత గొప్పదో చూసారా? ఒకవేళ ఎవరన్నా నీకు కీడు తలపెట్టాలని ప్రయత్నం చేశారా, ఎవరన్నా నిన్ను శపించారా, నేను వారిని శపిస్తానన్నాడు. అందుని బట్టి అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుని బట్టి అబ్రహాము దీవెన పొందుకున్నటువంటి వారిని మనం ఒకవేళ మాటని వారు నాశనం అయిపోవాలి, వారు నష్టపోవాలని కోరుకున్నాం అనుకోండి, ఆ నష్టం మనకే వస్తుంది. అబ్రహాముకున్న గొప్ప దీవెనది. అబ్రహామును అనేక మంది దీవెనకరంగా ఉంటావయ్యా, అనేక జనములకు తండ్రిగా ఉంటావయ్యా, విశ్వాసులకు తండ్రిగా ఉంటావయ్యా. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలన, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక రేణు వల్లనే మారుస్తానన్నాడు. అంటే ఏ కీడు కూడా నిజంగా దేవుని తోడు కలిగినటువంటి వారి జీవితంలో ఏ కీడు వారి మీదకి రాదు. ఒకవేళ కీడు వచ్చినా సరే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? కొట్టేస్తాడు ఆయన. ఆ కీడు నీ దగ్గరికి రాకుండా, ఆ కీడు నీ జీవితంలో కలగకుండా దేవాదేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ ప్రార్థనా బలం ఏం చేస్తుందంటే మన మీద కీడునంతా ఏం చేస్తుంది? అది కొట్టేస్తుంది. మన మీద సాతాడు కీడు నిజంగా మన ప్రార్థనా బలం దానికంటే శక్తిగా ఉన్నప్పుడు ఏ కీడైనా పటాపంచులు అయిపోవాలి. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు ప్రే. కీడు తొలగించబడాలి అంటే, ఒకవేళ మీ బిడ్డల మీద కీడు రాబోతోంది, మీ బిడ్డల మీద కీడు రాబోతుంటే ఆ కీడును తప్పించేది ప్రార్థనే. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏమన్నా యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. నినివే ప్రజలు, వారి మీద కీడు వచ్చింది, కానీ ఆ కీడును వారు తప్పించుకోవడానికి వారు ఏం చేశారు చెప్పండి? గోనె పట్ట ధరించుకుని నిజంగా దేవునికి సమీపంగా, ఉపవాసం అంటే ఏం చెప్పాను నేను, దేవునికి సమీపంగా వచ్చారు వాళ్ళు. నిజంగా ఆహారం మీద వారికి ఆశ లేదు, ఏ బట్టలు కట్టుకోవాలనే ఆశ వారికి లేదు, కానీ దేవుని సముఖానికి వచ్చి వారు ఆసక్తిని కనుపరిచి దేవునిలో గోజాడి కన్నీరు కార్చి, అయ్యా మా మీద కీడు ఉంది, అయ్యా మా మీద కీడు ఉంది, అవును ఆ కీడు మేము చేసిన పాపాన్ని బట్టే క్షమించయ్యా అని ఇప్పుడైనా, యోవేలు అంటాడు కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి చెప్పండి మనోపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రండి. వచ్చారండి వాళ్ళు. వచ్చినప్పుడు దేవుడు వారి మీద ఉన్న కీడు, కొన్ని సందర్భాల్లో మనం చేసిన తప్పిదాల ద్వారా, పూర్వం నువ్వు చేసిన విగ్రహారం ద్వారా, లేకపోతే నోటి మాటల ద్వారా నువ్వు చేసేటువంటి తప్పిదాల ద్వారా కీడు అనేది నీ మీదకి ఉన్నప్పుడు ఆ కీడు తొలగిపోవాలి అంటే నువ్వు ప్రార్థనలో మోకరించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ బిడ్డల మీద సాతాడు ఏదో కీడు తలపెట్టాలనుకున్నాడు, నీ బిడ్డల యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేద్దాం అనుకున్నాడు, కుటుంబ జీవితంలో గొప్ప ప్రమాదం నీ జీవితంలో కలుగు చేయాలనుకున్నాడు, నీ బిడ్డ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏమంటే ఒక భయంకరమైన యాక్సిడెంట్ కావచ్చు, ఒక భయంకరమైన కీడు నీ జీవితంలో ప్రవేశం చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న పరిచర్య ఏదైతే ఉందో, నువ్వు చేస్తున్న ప్రార్థన ఏదైతే ఉందో, సంఘ ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, దైవజనుడి ప్రార్థన ఏదైతే ఉన్నాయో, ఆ కీడు నుంచి ఏం చేయబడతావు? కమాన్ చర్చ్, ఈరోజున మనం చేస్తున్న ప్రార్థన అందుకే వృధా కాదు. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు పిచ్చోళ్ళు అనుకోవచ్చేమో, అందరూ కూడా ఎప్పుడు మీటింగ్ అన్నా వెళ్ళిపోతారు వీళ్ళు, లేకపోతే ఆ పాస్టర్ గారికి ఆయన ఖాళీ ఉండదు, ఎక్కడ పెడతాడు మీటింగ్లు పెడతాడు, ఆయనతో పాటు ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతుంటారు. ఏమొస్తుంది వాళ్ళకి? భోజనం మాత్రం పెడతాడు ఆయన. ఏమొస్తుందో మీకు తెలియదు. మీరు దేవుని సన్నిధిలో చేసే పరిచర్య, నిస్వార్థంగా దేవుని సన్నిధిలో చేసేటువంటి పరిచర్య రాబోతున్న కీడుల నుంచి ఏం చేస్తుంది? మిమ్మల్ని తప్పి. అందుని బట్టి యవనస్తులకు చెప్తాను, అయ్యా మీరు పరిచర్య చేయండి. రాది భవిష్యత్తును ఏం చేస్తుంది? మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతాయా? మీ జీవితాలు ఇప్పుడు దేవుని కాడిని మీరు మోస్తే వృద్ధాప్యం ఉంది, ఆ కాడిని ఏం చేస్తుంది? మోస్తుంది. యవ్వన కాలంలో కాడిని మోయండి, సిలువను మోయండి. వృద్ధాప్యంలో ఆ సిలువని ఏం చేస్తుంది? నిన్ను మోస్తుందయ్యా అని చెప్తా ఉన్నప్పుడు చాలామంది యవనస్తులు నిజంగా ఆ మాటని విని పరిచర్య చేస్తుంటారు, ఏమీ ఆశించకుండా. ఒక రకంగా చెప్పాలంటే దేవుని గురించినటువంటి పట్టుదలతో జరుగుతుంది. ఈరోజు ఈ పరిచర్య ఇంత అద్భుత రీతిగా ప్రపంచానికి దీవెనకరంగా ఉంది అంటే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, లేకపోతే సత్య సువార్తను ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు అనేక కుటుంబాలు సత్యంలోకి వచ్చి, నాకు తెలుసు అనేక మంది నాస్తికులు రక్షించబడ్డారు, అనేక మంది హేతువాదులు రక్షించబడ్డారు, అనేక మంది నామకార్థ క్రైస్తవుల రోజున సత్యభక్తిని అనుసరిస్తున్నారు, వారు దేవుని కృపలో నడుస్తున్నారు. ఎందుకు తెలుసా? ఈ పరిచర్య వెనకాల దేవుని కృప ఉంది, ఈ పరిచర్య వెనకాల దేవుని తోడు ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుని బట్టి నువ్వు దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని కోసం నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన వృధా కాదు, నీ భక్తి వృధా కాదు. అందులో బిడ్డ భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దేవుని తోడు నీకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవునితో కలిసి నడుస్తున్నప్పుడు, దేవునికి ఇష్టరాలుగా ఉన్నప్పుడు దేవుని తోడు
నీకుంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడనేటువంటి ఒక్క విషయాన్ని నేను చెప్తాను. ఒకటి, దేవుని యొక్క తోడు ఎవరికి ఉంటుందంటే యథార్థవంతులకు దేవుని తోడు ఉంటుంది. చదువుదాం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. మన భక్తి యథార్థంగా ఉండాలా, మనం యథార్థంగా బ్రతకాలి. దేవునికి యథార్థవంతులు అంటే చాలా ఇష్టం అండి. యథార్థవంతులను ప్రేమిస్తాడు. మనం చేసేటువంటి ఆరాధన యథార్థంగా ఉండాలి, మనం చేసేటువంటి పరిచర్య యథార్థంగా ఉండాలి. నీ జీవితంలో యథార్థంగా జీవించు. నీ సుపీరియర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే నీ బాస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే నువ్వు చేసేటువంటి పని విషయంలో యథార్థత నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవునికి దీవెనలు పొందుకుంటావు. ఒక దైవజనుడు నీకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు యథార్థంగా చేయండి. దేవుడు నన్ను చూస్తున్నాడు. యథార్థం అంటే చెప్పనా, మనుషులు నిన్ను చూడకపోతున్నా, ఏ ఒక్కరిని గమనించకపోతున్నా, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావన, స్పృహ కలిగి ఉండటమే యథార్థత. అర్థమైందండి? కొన్ని సందర్భాల్లో నీ భర్త నిన్ను చూడకపోవచ్చు, నీ భార్యను చూడకపోవచ్చు, లేకపోతే నీ యొక్క క్లాస్ టీచర్ నిన్ను చూడకపోవచ్చు, నీ దైవజనుడు నిన్ను చూడకపోవచ్చు. ఎవ్వరూ లేని వేళల్లో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి భావనే యథార్థత. గాట్ మై పాయింట్? ఆర్ యు గెటింగ్ దిస్? యోసేపు యథార్థత కలిగి ఉన్నాడు. యోసేపు దగ్గర ఎవరున్నారు చెప్పండి? పొతీఫర్ ఇంట్లో. మీరు అనుకుంటారేమో పొతీఫర్ భార్య అందవిహీనురాలు అనుకోవద్దు. చరిత్ర చెంది షీ స్టన్నింగ్ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంటుంది ఆమె. ఆమె వచ్చి పాపం చేయమని యోసేపును ప్రేరేపించినప్పుడు యోసేపు కమిట్ అయిపోవచ్చు. యవనస్తుడు, మంచి ఆపర్చునిటీ. ఒకవేళ ఆ స్త్రీతో కమిట్ అయిపోతే కనుక తన లైఫ్ తన ఇంట్లో మరొకలా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఒకడే ఉంటాడు, భర్త ఏమో ఎక్కడికి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, రాజ్యానికి వెళ్ళిపోతాడు. తనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ యోసేపు యథార్థత కలిగి ఉన్నాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు నా యజమాని నన్ను చూడకపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఎవ్వరూ చూడకపోవచ్చు, నేను ఒంటరిగా ఉండొచ్చు, అయినప్పటికీ నా దేవుడు నన్ను చూస్తున్నాడని యథార్థత ఏదైతే ఉందో ఆ యథార్థతే యోసేపుకు తోడుగా ఉంది. హల్లెలూయా. అందుని బట్టి యోసేపుని ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. యథార్థత. కాబట్టి యవనస్తులారా, యవనస్తులు ఒకవేళ ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తున్నట్లయితే నువ్వు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి స్పృహతో బ్రతుకు. ఒకవేళ నువ్వు హాస్టల్లో బ్రతికినా, ఒకవేళ ప్రపంచంలో సిన్ సిటీ అని ఒక ప్రాంతం ఉందండి. నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించాను. దాన్ని లాస్ వేగాస్ అంటారు. అమెరికా దేశంలో లాస్ వేగాస్ అంటే ఒక ప్రాంతం, దాన్ని సిన్ సిటీ అంటారు, పాపపు పట్టణం అంటారు. ఆ పట్టణంలో నిన్ను పెట్టినా సరే నువ్వు దేవుడు నన్ను చూస్తున్నాడని యథార్థతను కలిగి ఉంటే ఆ పట్టణంలో కూడా నువ్వు ఎలా ఉంటావు? పరిశుద్ధంగా ఉంటావు. అర్థమైందండి? ఒకవేళ నీలో యథార్థత లేకపోతే ఎక్కడైనా పాపం చేస్తావు. నువ్వు అంత 10 మందిలో ఉన్నా సరే పాపం చేస్తావు. నువ్వు యథార్థత కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తన పరిస్థితిని కాపాడుకుంటాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే స్పృహ మనలో ఉన్నప్పుడు, యథార్థంగా మనం జీవించినప్పుడు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. మనలో కొన్ని సందర్భాల్లో కపటం వెలుబడి చేస్తుంది. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మరొకలాగా ఉంటాం. మనుషుల ముందు ఒకలాగా, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత మరో మాట. అది యథార్థత? దేవుడు చూడలేదా? ఆలోచన చేద్దాం. దేవుడు గమనిస్తున్నాడు కదా. దేవుడు మనం దీవించేటువంటి వాడు ఆయన, మనుషులు కాదండి. ఒకవేళ దైవజనుడు నీ బాస్ నీకు ఎంత బెనిఫిట్ ఇవ్వగలడు? ఒక దైవజనుడు నిన్ను ఇష్టపడితే ఎంత కార్యం చేయగలుగుతాడు నీకు. కానీ దేవుడు ఇష్టపడితే జీవితాలు మార్చేస్తాడు. ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. ఆయనే జీవితాలు మార్చేటువంటి వాడు, జీవితంలో ఉన్నతమైన స్థానం నడిపించేవాడు ఆయన. యథార్థత చాలా ప్రాముఖ్యం. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి సో ఇర్మియా గురించి కూడా ఒక మాట చెప్తాను నేను. ఇర్మియా యథార్థమైనటువంటి దేవుని సేవకుడు అంటే, యథార్థమైనటువంటి దేవుని ప్రవక్త. అందుని బట్టి వాక్యాన్ని ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవ్వలా. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏదైతే చెప్పాడో వారిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపి వాక్యాన్ని అందించేటువంటి వాడు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు చేసిన తప్పయ్యా, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని చెప్పి యథార్థంగా దేవునికి స్వాతను ప్రకటించాడు ఇర్మియా. మిగతా ప్రవక్తలు, ఆయనతో పాటు మిగతా ప్రవక్తలు ఉన్నారు, చిన్న చిత్తక ప్రవక్తలు. వారు మాత్రం ఇశ్రాయేలుని ఏం చేస్తూ వచ్చారు? పొగుడుతూ వచ్చారు. మీరు ఏం చేసినా పర్లేదు, దేవుడు దీవించేస్తాడని చెప్పి వారి నుంచి ఏదో ఆశించి, వారి కానుకలు ఆశించి, వారి యొక్క పంటను ఆశించి వారిని పొగట్టం ప్రారంభించారు. ఎవరు చెప్పండి? ఆ యొక్క ఇర్మియా టైంలో ఉండే ప్రవక్తలు. మనకు తెలుసు ఆ సందర్భం అంతా కూడా. కానీ ఇర్మియా మాత్రం గద్దించేవాడు. ఇర్మియా మాత్రం వారి తప్పులను ఎత్తి చూపుతుండేటువంటి వాడు. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకు చాలా చాలా చిరాకు వచ్చింది.
ఏంటి ఈ దైవజనుడు, ఏంటి ఈ ప్రవక్త, ఎప్పుడు మమ్మల్ని తిడతాడు, ఎప్పుడు మా లోపాలను ఎత్తి చూపుతాడు, ఎప్పుడు అలా ఉండండి ఎలా ఉండండి అంటాడు అని చెప్పి ఒకరోజు ఆయన్ని నీళ్ళు లేని బావిలోకి వేసారండి. ఏం చేశారు? నీళ్ళు లేని బావిలో తోసేసి ఆయన్ని చాలా రకంగా తిట్టుతూ వచ్చారు. కానీ నేను ఫైనల్గా ఒక మాట చెప్తాను, అందరు ప్రవక్తలు కూడా మట్టు కరిచేశారు, అందరూ కూడా చనిపోయారు, కానీ యథార్థంగా ఉన్న ఇర్మియా మాత్రమే బతికాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పాడు ఏమని తెలుసా? అయ్యా, మీ ప్రవర్తన బట్టి, మీరు చేస్తున్న విగ్రహారాధన బట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని నెబుకద్నెజరుకి అప్పగించబోతున్నాడు, నెబుకద్నెజరుకి ఇచ్చేయబోతున్నాడు. ఇప్పుడైనా మారండి అయ్యా, లొంగిపోండి అయ్యా దేవునికి. పోనీ ఆ శిక్ష నుంచి మీరు తప్పించబడతారంటే మిగతా ప్రవక్తలు అన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఏం కాదు, అది అబద్ధం, మీకేంటి బంగారంతో మీరు తొలతోగబోతున్నారు, నెబుకద్నెజరే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేయబోతున్నాడు దేవుడు అని చెప్పి. సో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, దేవుని నుంచి పొందుకున్నటువంటి ప్రవచనాన్ని చెప్తూ వచ్చారు. కానీ నిజమైన ప్రవక్త ఇర్మియా మాత్రం దేవుని ప్రవచనాన్ని ఎప్పుడైతే చెప్పాడో, ఏ ప్రవచనం నెరవేర్చబడింది? ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. కట్టుకోండి అయ్యా మీ జీవితాన్ని, లొంగిపోండి అయ్యా యేసయ్యకు, లొంగిపోండి అయ్యా దేవునికంటే వాళ్ళకి ఏ బోధ నచ్చిందో తెలుసండి? మెత్తేటువంటి బోధలు నచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ తప్పును ఒక రకంగా సమర్థించేటువంటి బోధలు నచ్చినాయి. దాన్నే కాంప్రమైజింగ్ వర్డ్ అన్నారు, కాంప్రమైజింగ్ గాస్పెల్. రాజీ పడిపోయి ఈ రోజున సంఘ సేవకుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే గద్దించలేని పరిస్థితి సంఘంలో ఉంది. గద్దింపుకి మనుషులు లోబడట్లా. అయ్యా నీ జీవితాన్ని మార్చుకుంటే మమ్మల్ని అంటావు నువ్వు, అసలు మేము ఇచ్చేటువంటి కానుకల ద్వారా నువ్వు బతుకుతున్నావు అని పాస్టర్ గారిని అంటే ఎలా ఉంటుంది మన జీవితాలు? ఆలోచించేయండి. ఒక దైవజనుని దేవాదేవుడు నిలబెట్టి ఆధ్యాత్మికంగా నీ యొక్క పోషణ విషయంలో ఆయన నిలబెట్టినప్పుడు, ఆయన చెప్తున్న వాక్యానికి దేవుని ఆత్మతో నింపబడి దేవుని సేవకుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు సరిచేసుకోవడం ద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంది. కానీ మమ్మల్ని అన్నారు, లేకపోతే మమ్మల్నే చూసి వాక్యం చెప్పారు, మేము ఈ సంఘానికి రామనంటే ఇక్కడ బాగుపడి నీవు ఎక్కడా కూడా బాగుపడలేవు, దేవుని యొక్క దీవెన పొందుకోలేవు. ఇర్మియా జీవితం అలా జరిగింది. ఇశ్రాయేలు పాడైపోయారు, నెబుకద్నెజరుకు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కానీ ఇర్మియా మాత్రం సజీవుడిగా ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియదేవచన దేవుని తోడు మనకుంటేనండి నిజంగా మన జీవితాల్లో దేవాదేవుడు ప్రతి కీడు నుంచి మనం తప్పించబడతాం. శత్రువుల మీద మనకు విజయాన్ని ప్రభువిస్తాడు. అది ఏ శత్రువైనా. నీ ముందు నాకు ఆ శత్రువులు ఎవరు లేరండి, నా ఇంటికి వచ్చి ఎవరు పోరాటలేదండి, నా ఇంటికి వచ్చి కర్రలు కత్తులతో ఎవరు కూడా నాతో పోరాటం చేసేటువంటి వారు ఎవరు లేరనొచ్చు. కానీ ఆత్మీయ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో నీకు శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల మీద విజయాన్ని సాధించాలంటే దేవుని కృప కావాలి. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యాలంటే శత్రువు నీ మీదకి రావచ్చు, లేకపోతే సడన్గా నీ జీవితంలో డిసప్పాయింట్మెంట్ అనే శత్రువు. కొన్ని సందర్భాల్లో చాలా లో అయిపోతాం, చాలా డిప్రెస్ అయిపోతాం, చాలా ఒక రకంగా చెప్పాలంటే కృంగుదలలోకి వెళ్ళిపోతాం. ఇంకా మన జీవితంలో ఆ కృంగుదల వచ్చినప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది, బతకాలంటే ఆలోచన ఉండదు, రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అది సాతాను ద్వారా నీకు ప్రయోగించబడిన ఒక ఆయుధం అయితే, ఆ శత్రు యొక్క అగ్నిబాణాల నుంచి తప్పించబడాలంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. అర్థమవుతుందండి? ఒకవేళ అనారోగ్యాలు కావచ్చు, ఒకవేళ అప్పుబాధలు కావచ్చు, నీ జీవితంలో దొమ్మిగా ఒకలాంటి సమస్య నీ జీవితంలోకి వచ్చే, సడన్గా నువ్వు ఊహించినటువంటి సమస్య నీ మీదకి వచ్చేసి ఉండొచ్చు. ఆ కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే దేవుని తోడు నీకు అవసరం. ఆ తోడు ఎలా వస్తుందంటే నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, దేవునికి అంటుకట్టబడిన విషయాన్ని బట్టి దేవుని నీకు తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు దేవుడికి తోడుగా ఉంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుని ఆజ్ఞలు గైకొనేటువంటి వారికి దేవుని తోడు ఉంటుంది. మొర్ర పెట్టేటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎవరైతే మొర్ర పెడతారో, ఎవరైతే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.